నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో భారత ప్రధానమంత్రి నిన్న ఆంధ్ర రాష్ట్రం అంతా కూటమి మీద ప్రచారం చేశారు. కనిగిరిలో చేశారు, విజయవాడలో రోడ్ షో చేశారు. ప్రధానమంత్రి వచ్చేంత మాత్రాన ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఏమైనా ఓట్ బ్యాంక్ ఉందా, ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడానికి బలం ఉందా అంటే ఏం లేదు. కానీ ప్రధానమంత్రి వస్తే కొంత జోష్ ఉంటుందని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భావించారు. కూటమిలో ముగ్గురు నాయకులు హిట్ అని చెప్పి టీడీపీ మీడియా వర్గంలో ప్రచారం చేసుకుంటాం. కానీ ప్రధానమంత్రి ప్రచారంలో ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఏం చేసామని చెప్పి చెప్పుకోలేని పరిస్థితి. ఏం చేసాము, అలా చేసాము, ఇన్ని స్కీమ్ చేసాము, కేంద్రం నుంచి నిధులు ఇచ్చాం, అది ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కేంద్రం సహకరించిందని చెప్పుకోలేని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ పైన ఒక చిన్నపాటి విమర్శలు మాత్రమే. వైఎస్ఆర్సీపీ అవినీతిలో ఉంది, అవినీతిలో కూరుకుపోయింది అంటూనే ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావించింది. కానీ వైసీపీ అడ్డుపడింది అంటారు. ఎవరు అడ్డుపడతారు? మంచినీళ్ళు ఇస్తారంటే ఏ ప్రభుత్వం అడ్డుపడుతుంది? సహజంగా కేవలం రాజకీయపరమైన అంశాలతో కూడిన ప్రచారం, రాజకీయ విమర్శలే తప్ప ఉపయోగం లేని విమర్శలుగానే ప్రజలు భావిస్తున్నారు. వీళ్ళు ఇప్పటికే చాలా పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం కల్పించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఉచితంగానే. ఇదివరకు 10,000 రూపాయలు డిపాజిట్ ఉండేది, ఇప్పుడు ఆ డిపాజిట్ కూడా లేదు. దాంట్లో కూడా వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి ఫ్రీగానే వాటర్ పైప్ లైన్ వాళ్ళ యొక్క ఇళ్ళకి ఇచ్చి ఉచితంగా మంచి ఇచ్చే కార్యక్రమం. ఇలా ప్రక్రియ జరుగుతున్నప్పుడు మోదీ గారు మంచినీళ్ళు ఇస్తారన్నా కూడా వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని చెప్పి శుతిమెత్తని విమర్శ చేశారు. ఈ విమర్శలకి చంద్రబాబు నాయుడు గారు పొంగిపోయారు. ఇంకేముంది, ప్రధానమంత్రి గారు వచ్చారు కాబట్టి కూటమి ఖచ్చితంగా అధికారం రాబోతుందని చెప్పి కాకి లెక్కలు వేసుకుంటూ ప్రజల్ని, ప్రజానికాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారని ప్రచారం జరుగుతుంది. కానీ లోపల మాత్రం గుబులు పుడుతుంది. వైఎస్ఆర్సీపీ ఎఫెక్ట్ గట్టిగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా సంక్షేమ పథకాలు వైఎస్ఆర్సీపీకి అండగా నిలబోతున్నాయి. కూటమికి మళ్ళీ గట్టిగా షాక్ తగిలే అవకాశం లేకపోలేదని పార్టీలో ముఖ్య నేతలకి, అధినేతలకు కూడా కొంత లోపల కంగారు అయితే ఉందని మనకున్న సమాచారం. అదేవిధంగా టీడీపీలో ముఖ్య నేతల దగ్గర ఉండే నాయకుల ద్వారా అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. మరొక అడుగు ముందుకేసి కూటమి అధికారంలోకి వస్తారు రాలేదని చెప్పి కూటమిలోని ముఖ్య నాయకులు లోకేష్ గారి దగ్గర, లేకపోతే అచ్చెన్నాయుడు గారి దగ్గర, పార్టీలో ముఖ్య నేతల దగ్గర చర్చించినప్పుడు నర్మగర్భంగా, అంటే అర్థమయ్యి అర్థం కాని విధంగా, కన్ఫ్యూజన్ లేకుండా, క్లారిటీ లేకుండా ప్రభుత్వం రావచ్చు కానీ ఎన్ని సీట్లు చెప్పలేకపోతున్నారనే పదం వాడారంటే దీన్ని బట్టి కొంత ఊరట కలిగించడానికి పార్టీ నాయకుడిని, కార్యకర్తల్ని, టీడీపీలో కేడర్ని ఉత్సాహపరచడానికి పార్టీ ప్రభుత్వం వస్తుందని చెప్పడానికే వీలు పడుతుందే తప్ప అధికారం ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోలేని పరిస్థితిలో కూటమిలో పెద్దలు భావిస్తున్నారంటే దీన్ని బట్టి కూటమికి కష్టాలే. కూటమికి 2024 ఎన్నికల్లో గల్లంత అవటం ఖాయమని అధినేతలు గుబులు పుట్టిస్తున్న తరుణంలో చాలామంది నాయకులు ఇప్పటికే ప్రచారంలో ముందుకు వెళ్తూనే వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడం ఖాయమని చెప్పి వాళ్ళకున్న లెక్కలు వాళ్ళు చాలా ధీమాగా, ఎక్కడ కూడా టెన్షన్ గురి కావట్లేదు, వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇన్ని సీట్లు అని చెప్పి ఓపెన్గా చెప్తున్నారు. ప్రజల్లో కూడా అదే విధానం కనపడుతుంది. కానీ టీడీపీ ఇన్ని సీట్లు గెలుస్తామని చెప్పి ఈ రోజు వరకు చెప్పుకోలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు 160 సీట్లు రావాలని కోరుకుంటున్నాడు. కోరుకోవడం వేరు, ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి లెక్క చెప్పడం వేరు. టీడీపీ కానీ జనసేన కానీ చెప్పుకోలేని పరిస్థితి. దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్రంలో కూటమికి కష్టకాలం ముందు ఉందని, గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయని, ఈ కూటమికి చెక్ తప్పదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిల్లో
ఆర్థో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ